ఇంత పాపం నుంచి ఇంత పాపం మీరు చేయలేరు. డబల్ పాపాలు మీరు చేయలేరు. నేను మీ గురించి డబల్ చెల్లించేశాను. కాబట్టి విమోచన క్రయధనముగా నేను చెల్లించడానికి వచ్చాను. నేను మీ పాప రుణమును కొట్టివేశాను. ఇక మీ మీద బాగండి ఎవరు ఎప్పుడు పాపము అనే నేరము మోపటానికి వీల్లేదు. అంకుల్ గారు ఇదెట్లా సాధ్యం? ఇదెట్లా సాధ్యం? నేను ఉండండి నేను చెబుతాను. ఇది ఎట్లా సాధ్యం అంకుల్ గారు? మళ్ళీ మళ్ళీ నేను చేస్తున్నానే, వద్దనుకోని చేస్తున్నానే. అదేనమ్మా. ఓ మాట గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అదే మన బాధల్లో మనకి నెమ్మది కలుగజేస్తుంది. ఏంటి ఈ పాడు బ్రతుకు అన్నిట్లికి ఓడిపోతున్నాను, మళ్ళీ మళ్ళీ ఓడిపోతున్నాను అనే బాధ నీకొచ్చినప్పుడు నువ్వేం చేయాలి? బైబిల్ దగ్గరికెళ్ళాలి. ఏం చూడాలి? 2 కొరింథీ 5:21 చదవాలి. ఏంటది? మనం ఆయన యందు దేవుని నీతి యొగునట్లు పాపమెరుగని ఆయన్ను దేవుడు మన కోసం పాపముగా చేశాడు. నువ్వు ఇక పాపం చేసినోడు గాదు. నీకు యేసయ్య నీతి నీకొచ్చింది. నీ పాపము యేసయ్య మీద సిలువలో యేసాడు దేవుడు ఆయన మీద. ఇక నీ మీద మోపబడదు రేపు. అర్థమైందా ఈ మాట? అయిపోయింది. నీ పాపం అంతా మూటగట్టి ఆయన సముద్రపు అగాధంలో పడేశాడంట. ఇక ఎవరు బయటికి తీసుకురాలేరు. నీ పాపమంతా మూటగట్టి ఆయన వీపు వెనక వేసుకున్నాడంట. ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళగలరా? ఆ! ఆయన ముందుకొచ్చి ముందు నుంచి వెనక్కెళ్ళి ఆ పాపం మూట తీసుకొనెళ్ళి, ఇది డేవిడ్ గారి పాపం మూట తీసుకెళ్ళి ఆయనకిస్తానని అనలేరు. నేను క్షమించిన తర్వాత తూర్పుకి పడవలు ఎంత దూరమో అంత దూరంగా మీ పాపాలు నేను చేసేసాను. భయపడొద్దు. మన కొరకు మన పాప రుణము తీర్చివేయబడింది సిలువలో. నమ్మామా? ఇంకా పాపానికి రుణస్థుడుగానే ఉన్నావా? అయిపోయింది. రుణం తీర్చబడింది. ఇంకా ఏవండీ? ఇంతకుముందు బ బాకీ తీసుకున్నావు ఎవరి దగ్గరో. వాడొచ్చి మరి ఇంట్లో సామానంతా బయటేస్తాడంటే వెంటనే అవమానం, నిందలు భరించలేక ఏం చేశావు? ఇంట్లో బంగారం అంతా ఇచ్చేసి, పోతే పోయింది, పోతే పోయింది. ఎళ్ళా ఇక నా మీద మళ్ళీ రాబాక అని అన్నావనుకో. వాడు నా 3 నెలల తర్వాత మళ్ళీ ఇంటికొస్తే ఏం చేస్తావు? ఎవరన్నున్నారా ఇక్కడ? నాకు జవాబిచ్చేవాడు? నేనేం చేస్తానో చూస్తా వినండి. ఇంట్లో ఉన్న దుడ్డు కర్ర తీసుకొనొచ్చి సావగొట్టి వదిలిపెడతా గాడిది. కట్టానా లేదా? మళ్ళెందుకొచ్చావు? మీరెందుకు చేయరు ఆ పని? సాతాను గాడొచ్చి జొరబడతా ఉంటే, పాపపు ఇచ్చలతో, పాపపు కోరికలతో, పాపపు ఆశలతో నీ మీదకొస్తూ ఉంటే, నో! అది యేసయ్యకి అంగీకారమైంది కాదు. నేను చేయను. నాకొద్దు. ఈ శరీరాత్మలు ఆయన చేతికి ఇచ్చేశాను. అంకితం ఆపాదమస్తకం నీకంకితం అనేశాను ప్రభువా! ఇక నేను వెనక్కి తిరిగి చూడను. నీవుంటే నాకు అయన్నీ ఉత్త మాటలండి. ఊరక పాటలు గుర్తుపెట్టుకొని ఏదో సంకలు కొట్టుకోబాకండి. భక్తి అనేది పాటలతో కాదు చేయాల్సింది. శరీరంతో, జీవితంతో. హ్మ్. నువ్వుంటే నాకు చాలయ్య అని తన్మయతో ఇందాక నేను ఎంతో తన్మయత్వంలో పాడుకున్నా. ఏది ఏంటది? సిలువే నా శరణాలయునిగా. కానీ తన్మయత్వం చేసి పాడే పాటలు కాదు మనం చేయాల్సింది. జీవించి చూపించాలి. చెప్పేది చేసి చూపించాలి. కాబట్టి ఇక నా జీవితంలో పాపం లేదనే ఆ గ్రహింపుతో నీవు ఈ 4 అంశాలని మనసులో పెట్టుకుంటే, అపవాది నీ దగ్గరికి రాలేదు. ఎందుకంటే నీవు జయశీలుడివయ్యావు. ఎందుకు నీవు జయశీలుడివయ్యావు? నీ దేవుడు నిన్ను జయశీలుడిగా చేయటానికి ఆ శిలువలో నీ తరపున ఆయన వేలాడాడు. నీకు విమోచనము కలుగజేశాడు. తల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. నేను ప్రార్థన చేసిన తర్వాత, ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, ఓహ్! ఆంటీ చిన్న కార్యక్రమం ఉంది. చెప్పుద్ది ఆంటీ. ఆంటీ సాక్ష్యం చెప్పుద్ది. చిన్న అట్లయితే ఒక్క నిమిషం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీవు మాట్లాడావు ప్రభా! ఎక్కువ సిద్ధపడలేదు ప్రభా! ఎక్కువ సిద్ధపడలేదు ప్రభా! చాలా పనులు పెట్టుకున్నాను నాయనా ఈరోజు అని అనుకుంటూ ఉన్నాను. కానీ నీవు నాకిచ్చిన వాక్యాన్ని నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా!